అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పండుగ వేళ రెయిన్ అలర్ట్. అల్పపీడనాలు ఆవర్తనాలతో మరోసారి కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాల సీజన్ ముగిసినప్పటికీ మళ్లీ దేశవ్యాప్తంగా వర్షాలు పడనున్నాయి. 3 నెలలు వర్షాలు కుమ్మేనున్నాయి అని ఐఎండీ అంచనా వేసింది. వర్షాకాలం ముగిసినా దేశవ్యాప్తంగా మళ్లీ వానలు కురుస్తున్నాయి. మరో 3 నెలలు వరుణుడు దంచికొట్టనున్నాడు. ఇప్పటికే నైరుతి రుతుపవనాల సీజన్ ముగిసింది. అయితే దేశంలో సాధారణం కంటే 8% అధిక వర్షపాతం నమోదైంది. మళ్లీ దేశవ్యాప్తంగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఈశాన్య రుతుపవనాలు రానున్నాయి. 112% అధికంగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. అయితే ఇప్పటికే అల్పపీడనాలు ఆవర్తనాల హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇప్పట్లో తెలుగు రాష్ట్రాలను వరుణుడు వదిలేలా లేడు. అల్పపీడనం ఆవర్తనాలతో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఐఎండీ ఇచ్చిన వెదర్ అప్డేట్ ఏంటో, 2 తెలుగు రాష్ట్రాలకి ఐఎండీ ఇచ్చిన వెదర్ అప్డేట్ ఏంటో ఒకసారి చూద్దాం. సో నేడు అరేబియా సముద్రంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. అల్పపీడనం బలపడి రేపు వాయుగుండంగా మారే అవకాశం ఉంది. సో 2 రోజుల్లో అంటే ఈ నెల 3న ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిషా మధ్య తీరం దాటే ఛాన్స్ ఉంది. సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయో చూద్దాం. అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది కాబట్టి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. ఇటు గుజరాత్, ఛత్తీస్గఢ్, ఏపీపై ద్రోణి కొనసాగుతున్న నేపథ్యంలో ఈ 3 రాష్ట్రాల్లోనూ వర్షాలు భారీగా కురవబోతున్నాయి. ఉత్తర కోస్తాపై మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడుతోంది కాబట్టి ఇటు ఏపీకి అయితే భారీ వర్ష సూచన ఉంది. సో ఆంధ్రప్రదేశ్లో మొత్తానికి ఎల్లో అలర్ట్ అయితే మొత్తానికి జారీ అయింది. సో ఇలా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వెదర్ అప్డేట్ ఇది. ఇక తెలంగాణ విషయానికి వద్దాం. తెలంగాణలో వెదర్ అప్డేట్ ఎలా ఉంది, ఐఎండీ ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారో చూస్తున్నాం. తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేశారు. సో నేడు రేపు రాష్ట్రంలోని పలు జిల్లాలకు వర్ష సూచన ఉంది. సో ఈ రోజు రేపు పండగ, ఈ 2 రోజులు కూడా ఈ పండగ సీజన్ అంతా కూడా ఇలా వర్షాలతోనే నిండిపోనుంది. ఇవాళ తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. ఏ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయిందో మనం మ్యాప్ లో చూస్తున్నాం. సో ఎల్లో అలర్ట్ జారీ అయింది ఇవాళ తెలంగాణకు. సో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని, వర్షాలు అవసరమైతే తప్ప బయటికి వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు.